29 ఇయర్ బయటికి వెళ్తాడు కదా నాన్న. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇతను అంటే వెళ్తూ వెళ్తూ మగధాకి వెళ్తాడు. మగధాలో ఆ టైంలో రూలర్ ఎవరు అంటే బింబిసారా. ఏ టైంలో అంటే గౌతమ్ బుద్ధ పోయే టైంకి అంటే చెప్పుకోవచ్చా, గౌతమ్ బుద్ధ వాజ్ కాంటెంపరీ టు ద బింబిసారా. అప్పుడు బింబిసారా కాడికి వెళ్తాడు. ఏది ఒక నార్మల్ పర్సన్ లా వెళ్తాడు. బింబిసారా కింగ్ కదా, మగధా కింగ్ కదా. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ బింబిసారా ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ శుద్ధోదన అంటే తెలుసు కదా. అంటే సిద్ధార్థ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతనికి బింబిసారా బెస్ట్ ఫ్రెండ్. అప్పుడు ఇతను సిద్ధార్థ చెప్తాడు ఏమని, అవసరమా ఇవన్నీ, మంచి కింగ్డమ్ ఉంది, మంచి వైఫ్ ఉంది, బాబు పుట్టాడు, లైఫ్ ఎంజాయ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ టార్చర్లు అని చెప్పేసి మన తెలుగు లాంగ్వేజ్ చెప్తున్నామ్మా అని చెప్తే సిద్ధార్థ ఒకటే చెప్తాడు ఏమని అంటే లైక్ అంకుల్ అనుకోండి మన భాష ఏం చెప్తాడంటే, నేను ఏదైతే మనసులో అనుకున్నానో అది సాధించేందుకు ఇంటికి పోను. ఐ నీడ్ ఎన్లైట్మెంట్ టు ఫైండ్ అవుట్ ద బేస్ ఆఫ్ ఎ సారో, హౌ టు సాల్వ్ ఎ సారో. అంటే సారోని అంటే బాధని ఎలా కనిపెట్టాలి, బాధ లేకుండా ఎలా జీవించాలి, అంటే బాధడానికి లేకుండా ఎలా చేయాలి, ఏదో ఒకటి సంథింగ్ ఎల్స్ అన్నప్పుడు బింబిసారా చెప్తాడు, ఇవన్నీ ఎందుకు, నీకు అవసరమా, గో టు కింగ్డమ్ బ్యాక్ అగైన్. అప్పుడు చెప్తాడు ఇది మళ్ళీ, రాజా బింబిసారా నేను మళ్ళీ నీ కాడికి వస్తా. ఎప్పుడు వస్తుందో తెలుసా, నేను ఎన్లైట్మెంట్ చేసుకొని అప్పుడు నీ కాడికి వచ్చి నేను చూపించా అంటే దేనికోసం బయటకు వచ్చానో అది సాధించిన తర్వాతనే మీ కింగ్డమ్కి వస్తాం. మళ్ళీ అందరూ నీడికి రాను ఆడికి పోను, నువ్వు పట్టించుకోక అని చెప్తాడు. బింబిసారా నీ ఇష్టం, మనదేం చేయలేం కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటాడు. సో మగధ అయిపోయిన తర్వాత ఎవరైతే సిద్ధార్థ్ దట్ ఈస్ గౌతమ్, ఇతను నెక్స్ట్ వైశాలి వెళ్తాడు. వైశాలి అంటే మగధ తర్వాత అంటే నెక్స్ట్ కింగ్డమ్ వెళ్తాడు.